హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకటేష్ రియాక్షన్స్. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. కళ్యాణ్ పడాలా అలాగే రాయల్ మేక్ రమణ బ్రో వీళ్ళిద్దరూ కూడా ఈ స్కామ్లో ఉన్నారా? వీళ్ళు కూడా డబ్బులు తీసుకొని ఆ ప్రమోషన్ చేశారా అని చాలామంది నిన్నటి నుంచి ఎవరైతే ప్రచారం చేస్తున్నారో 85% వరకు ఎవరూ నమ్మలేదు. కానీ 15% కళ్యాణ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు. ఎక్కువగా రీచ్ ఉంది కాబట్టి కళ్యాణ్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. అతను కూడా డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేశాడు. ఒక చిన్న పిల్లాడికి కాపాడాలంటే డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేశారని కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళిద్దరూ తప్పు చేయలేదు. కళ్యాణ్ కూడా క్లారిటీ ఇచ్చాడు, రాయల్ మేక్ రమణ బ్రో ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. కళ్యాణ్ బ్రో ఏం చెప్తున్నాడు, నాకు ₹1 కూడా ఇవ్వలేదు వాళ్ళు, నేనే సహాయం చేశాను. ఎందుకంటే మా విజయనగరం అబ్బాయి కాబట్టి దానికే నేను ముందు వచ్చి ప్రమోషన్ చేశాను. నన్ను చూసి ఇంకా నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్ప్ చేస్తారని, అంతేగాని నేను ఎక్కడా కానీ డబ్బులు తీసుకోలేదు. అయినా వాళ్ళ నాన్న కూడా నేను డబ్బులు తీసుకున్నాను అని చెప్పలేదు కదా. మధ్యలో ఈ నవీన్ రామ్ సింగ్ ఎవరైతే ఉన్నాడో అతను వాళ్ళ నాన్న దగ్గర 50 lakhs తీసుకున్నాడంట ఇలా ప్రమోషన్ చేపిద్దామని. అతను ఎత్తుకొని అతను నా పేరు చెప్పాడు, అందుకే నేను బయటకు వచ్చి వీడియో చేయలేదు అని అతను చెప్తున్నాడు. కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు రాయల్ మేక్ రమణ బ్రో వచ్చేసి 50,000 తన సొంత డబ్బులు ఇచ్చాడు బాబుకి. కానీ వీళ్ళేం చెప్తున్నారు, అతను కూడా డబ్బులు ఇచ్చాం ప్రమోషన్కి, ఆ 50,000 కూడా మందే, అతనికి ఇస్తే మళ్ళీ ఇచ్చాడు అని అతను కూడా ఇంక్లూడ్ చేశారు ఈ స్కామ్లో. అతను కూడా ఏం చెప్పాడు, ఆ డబ్బులు నావే, నాకెవరూ డబ్బులు ఇవ్వలేదు, నేనే ఆ అబ్బాయి లిటిల్ కృష్ణ ఉన్నాడు కదా అతనికి ఇంకా 50,000 ఇచ్చా, నా సొంత మనీ అని చెప్పాడు. ఇప్పుడు ఇద్దరూ తప్పు చేయలేదు, కానీ కొంతమంది అయితే వీళ్ళు కూడా స్కామ్లో ఉన్నారు అందుకే వీళ్ళు మాట్లాడలేదు అని చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఇద్దరూ తప్పు చేయలేదు. చాలామంది అయితే వీళ్ళు నమ్మలేదు తప్పు చేశారంటే. కొంతమంది ఉన్నారు కదా వాళ్ళైతే ఛాన్స్ దొరికింది కాబట్టి నెగిటివ్ చేయాలని చూశారు కళ్యాణ్ని అలాగే రాయల్ మేక్ రమణ బ్రోని. ఇప్పుడు వచ్చేసి నవీన్ రామ్ సింగ్ ఇతను ఉన్నాడు కదా, ఇతని గురించి మాట్లాడారు. ఈ అబ్బాయి దాంట్లో ఏదైతే స్కామ్ జరిగిందో 50 lakhs తీసుకున్నాడంట ప్రమోషన్ చేపిస్తానని. ఆ 50 lakhs ఇతనే ఎత్తుకునేట్టున్నాడు, ఇంకా క్లారిటీగా లేదు. ఇప్పుడు ఈ 50 లక్షలు ఎత్తుకున్నాడు, వీళ్ళందరికీ ఇచ్చానని చెప్పాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే నెక్స్ట్ SMA type 1 చాలామంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరకు వెళ్ళినా మా పిల్లానికి ఇలా ఉంది మీరు ఒక రీల్ చేయండి అంటే ఎవరూ చేయరు. ఒకవేళ వాళ్ళు రీల్ చేసినా ప్రజలు చూస్తే హెల్ప్ చేయరు. ఎందుకంటే మనం డబ్బులు పంపించింది ఆ పిల్లాడికి వెళ్తుందో ఈ ఇన్ఫ్లుయెన్సర్కి వెళ్తుందో ఎవరికి తెలుసు అని. ఇంకా కళ్యాణ్ పడాలో ఉన్నాడు కదా, ఇప్పుడు ఒక రీల్ చేశాడు ఆ బాబు గురించి. రాయల్ మేక్ రమణ బ్రో ఉన్నాడు, ఆయన ఒక రీల్ చేశాడు. ఇప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొంత రాయల్ మేక్ రమణ బ్రో ముఖ్యంగా వేరే వాళ్ళ దగ్గరికి పెద్ద వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి హెల్ప్ చేపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన ఇంకోటి దగ్గర తీసుకొని వెళ్ళి వీళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పలేడు. ఎందుకంటే ఇప్పుడు ఈ లిటిల్ కృష్ణ విషయంలో ఇంకోటి దగ్గరికి తీసుకొని వెళ్ళి హెల్ప్ చేపించాడు. ఇప్పుడు ఇంత స్కామ్ జరిగిందని చూస్తే ఇప్పుడు నింద ఈయన మీద కూడా వస్తుంది కదా. ఇప్పుడు నేను ఆ డబ్బులు వేరే వాళ్ళు ఎవరైతే ఇచ్చారో ఈ పిల్లాడికి ఇతను స్కామ్లో ఉండి ఇతను డబ్బులు తీసుకున్నాడేమో అని అనవసరంగా ఇతని పేరు చెడగొట్టుకోవాల్సి వస్తుంది. ఇక నుంచి ఈయన కూడా ఇలాంటి వీడియోలు చేయడు. సహాయం సొంతంగా చేస్తాడేమో కానీ ఎవరన్నా వచ్చి నాకు సహాయం చేయండి అంటే ఖచ్చితంగా చేయడు. ఇంక నుంచి కళ్యాణ్ కూడా ఎవరన్నా వచ్చి హెల్ప్ చేయమంటే చేయడు. ఈ నవీన్ రామ్ సింగ్ ఎవరైతే ఉన్నాడో ఇతని వల్ల ఇంకా నెక్స్ట్ SMA type 1 పిల్లలు ఉన్నారే వాళ్ళకి సహాయం దక్కకుండా పోతుంది. పునర్విక విషయంలో జగదీష్ బ్రో ఎంత క్లారిటీగా ఉన్నాడు. ప్రతిరోజు ₹1 వచ్చినా కూడా ఇంత వచ్చింది వీళ్ళు ఇచ్చారు అని క్లియర్గా చెప్తూ వచ్చాడు. వీళ్ళు ఎంత వచ్చింది ఏమీ చెప్పనే లేదు. ఇంకా 9 crores కావాలంటే దాన్ని 9 crores వచ్చిన తర్వాత ఇంకా 2 crores పిలిచి 11 crores కావాలి, ఇంకొక బాబు కూడా హెల్ప్ చేస్తామని ఇంకా ఇంపాక్ట్ గురువులో 11 crores వర్క్ చేశారు. ఆ తర్వాత ఈ ఆన్లైన్లో ఎంత డబ్బులు వచ్చింది, లిక్విడ్ క్యాష్ ఎంత వచ్చింది అది కూడా ఏమీ డీటెయిల్స్ తెలియదు. ఇప్పుడు మొన్న చాలామంది అడిగేసరికి వాళ్ళ నాన్న ఒక లెక్క చెప్పాడు, అది కూడా సరిగ్గా చెప్పలేదు. ఇంత ఉండొచ్చు అని చెప్పుకుంటూ పోయాడు. ప్రజలు ఏదైతే మనీ పంపించారో దానికి కరెక్ట్గా లెక్క ఉండాలి. ఈరోజు ఇంత వచ్చింది అని. ఎందుకంటే అది ఒక బాబుని ప్రాణాలు బతికించడానికి పంపించారు, వీళ్ళ కార్లు బంగ్లాలు కొనుక్కోవడానికి కాదు. వాళ్ళ నాన్న కూడా సరిగ్గా ఎవరొచ్చి ఏం చెప్పినా చెప్పేస్తున్నాడు. ఒకసారి వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, ఒకసారి వీళ్ళు డబ్బులు తీసుకోలేదు, ఒకసారి ఇది స్క్రిప్టు, ఒకసారి ఇంతే వచ్చింది, ఇంత ఉండొచ్చు. వాళ్ళ నాన్న కూడా ఫుల్ క్లారిటీతో లేడు. కన్ఫామ్గా లిటిల్ కృష్ణ ఏదైతే మనం అమౌంట్ పంపించామో దాంట్లో గోల్మాల్ అయితే జరిగింది. అది ఖచ్చితంగా ఆ నిజాలు బయటకు రావాలి. కళ్యాణ్ పడాలా రాయల్ మేక్ రమణ బ్రో ఇద్దరిది ఏ తప్పు లేదు ఇందులో. వాళ్ళ ఊరికే సహాయం చేయాలని వెళ్ళి ఇరుక్కున్నారంతే.